వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయిందని, వైసీపీ నాయకులు అవినీతిలో కూరుకుపోయారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ విమర్శించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని మామిళ్లపల్లిలో గురువారం టీడీపీ జనసేన పొన్నూరు ఉమ్మడి అభ్యర్థిగా గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ధూళిపాళ్ల మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చేస్తే ఎమ్మెల్యేలను ఎంపీలను ఎందుకు మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి సంక్షేమం పేరుట పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని ఆరోపించారు. పొన్నూరును దోచుకున్న ఎమ్మెల్యే కిలారి జిల్లా మొత్తం దోచుకునేందుకు గుంటూరుకి ఎంపీ అభ్యర్థిగా వెళ్లాడని విమర్శించారు. టీడీపీ జనసేన రాష్ట్రంలో ప్రపంచనాన్ని సృష్టించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, వైసీపీ భూస్థాపితం అవుతుందని ధూళిపాళ్ల పేర్కొన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. హలో పోటీ చేస్తున్నాయి. మీకు గ్యాస్ కనెక్షన్ ఆర్టీసీ అలాగే 18 ఏళ్ళు దాటిన నువ్వు చెప్పరా జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా బస్ ఫ్రీ. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మా ఆనవాయితీ ప్రకారం మామిళ్లపల్లి గ్రామం నుండి లాంఛనంగా ఇవాళ ప్రచారాన్ని మేము ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న అరాచక పాలన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజా గుండె నొక్కేసే ప్రయత్నం కానీ, ప్రజల కోసం పోరాడే వ్యక్తుల మీద కేసులు పెట్టడం కానీ, నిర్బంధించడం కానీ చాలా జరిగింది.
తమకున్న అధికారాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో విధ్వంసాన్ని చేస్తూ ఉన్నాడో, దోపిడీ చేస్తూ ఉన్నాడో మనం చూడటం జరిగింది. ముఖ్యంగా నాకు ఆశ్చర్యం కలిగించేది ఒకటే, ఏదైతే జగన్ అనుకో గ్యాంగ్ వాళ్ళు చెప్తా ఉంటారు, ఏమని మేము బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం, బ్రహ్మాండమైన సంక్షేమం చేశామని చెప్తా ఉన్నప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు గతంలో 2019లో ఆయనకు ఓటేసి 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. దానిలో 25 నుంచి 30 మంది మంత్రులుగా పనిచేసేవారు. మరి ఇవాళ వాళ్ళని నేను అభివృద్ధి చేశాను, సంక్షేమం చేశానంటే వాళ్ళని మార్చాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఏంటి అనేది నేను అడుగుతున్నాను. అంటే ఆయన అభివృద్ధి సంక్షేమం పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ చేయడం జరిగింది, దగా చేయడం జరిగింది. దానివల్ల ఇవాళ ప్రజలు తిరగబడతా ఉన్నది ఆయనకు తెలుసు. కాబట్టి ఇవాళ ఒక ప్రాంతంలో ఉన్నాయని ఇంకో ప్రాంతంలోకి పంపించడం జరుగుతూ ఉంది. మీరు తీసుకోండి, ఉత్తరాంధ్ర నుండి చిత్తూరు వరకు ఆయన సామాజిక న్యాయం, నా ఎస్సీలు అంటాడు, నా బీసీలు అంటాడు, నా మైనార్టీలు అంటారు. మీరు ఉత్తరాంధ్ర వరకు చిత్తూరు నుంచి తీసుకుంటే ఆయనకు ఒక 23 మంది ఎంతో ఎంపీలు ఉన్నారు, 22 మంది. దానిలో ఇద్దరికి ఆయన తిరిగి ఇప్పుడు నిలబడుతున్నారు. ఎవరు? ఆయన చుట్టమైన అవినాష్ రెడ్డి. రెండోది ఏంటంటే ఆయనకి దందా చేసి పెట్టే మిథున్ రెడ్డి. మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది అయితే పార్టీని వదిలిపెట్టి మేము బతకలేమని చెప్పి నిన్న మొన్న చూసాం. మాగుంట శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఆత్మగౌరవంతో మేము ఇక్కడ మా ఆత్మగౌరవానికి నిలబడే వాళ్ళం, మాకు అవమానం జరుగుతుంది కాబట్టి బయటకు వస్తున్నామని చెప్పి 5-6 ఎంపీలు రాజీనామా చేసి బయటకు వచ్చారు. రఘురామరాజుతో మొదలు పెట్టుకొని బాలసౌరి దగ్గర నుంచి వరుసన ఎంపీలందరూ మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ, కృష్ణదేవరాయలు కానీ ఈ రాష్ట్రంలో ఒక ప్రపంచాన్ని సృష్టిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. వివిధ వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వంలో దగాబడ్డారు. మేము అటు బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఏ విధంగా వివిధ వర్గాల ప్రజలు మోసపోయారో స్పష్టంగా మేము ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఆ ప్రజలందరూ కూడా ఇవాళ తిరగబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజల సహకారంతో తెలుగుదేశం పార్టీ, జనసేన ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో వైకాపా భూస్థాపితం అవుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల్లో ఎవరెన్ని లోపాలు పెట్టినా, ఎవరెన్ని రకాలుగా చేసినా కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం రావడం ఖాయం. మంత్రులు, ఎమ్మెల్యేలు గాలి కొట్టుకుపోతారు. అలాగే ఈ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రజలు ఇవాళ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు సిద్ధం అంటున్నారు. ప్రజలు ఎప్పుడూ సిద్ధమైపోయారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి, వైకాపాని భూస్థాపితం చేయడానికి ప్రజలు ఎప్పుడూ సిద్ధమయ్యారు. రేపు ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీ సీట్లు, అత్యధికమైన సీట్లు. నాకు తెలిసి నాకున్న అంచనాల ప్రకారం గతంలో వైకాపాకు వచ్చిన దానికంటే 1-2 సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తాయి. వైకాపా అడ్రస్ లేకుండా పోతుంది రేపు ఎలక్షన్స్లో. ఈ నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో మేము గెలుస్తాం.